ఈసీల పైన అసలు మీ వైఖరి ఏందనేది అన్ని పార్టీలు తెలియజేయాలి. అసెంబ్లీ లోపలనేమో కపట ప్రేమ చూపిస్తున్నారు. ముగ్గురు దొంగలే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ముగ్గురు దొంగలే. లోపలనేమో ప్రేమ చాలా ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాం. మేము బీసీలు అంటే మాకు చాలా అభిమానము, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత పోతామని చెప్పినటువంటి ముగ్గురు దొంగలు, ముగ్గురు మొనగాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరి వైఖరి వాళ్ళు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు వీళ్ళకి మొన్నటిదాకా ఈ ప్రభుత్వం రాకముందు వరకు దిక్కు దివానా లేదు. బీసీల పేరు చెప్పుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఇక రిజర్వేషన్ ఇచ్చినక్కడ పోతున్నటువంటి రేవంత్ ప్రభుత్వం 10 సార్లు కలిసినప్పుడు కూడా రిజర్వేషన్ ఇచ్చాకనే పోతాము, మాకు రాహుల్ గాంధీ గారు మాటనే శిలాశాసనం అని చెప్పేసి అన్నారు. ఆయనని పాపం చాలా మంది పప్పు పప్పు అని చెప్పని బాధ పెట్టింది, కానీ పప్పు కాదు, ముద్దపప్పు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇంత బర్నింగ్ ఇష్యూ దేశవ్యాప్తంగా 60% ఉన్నటువంటి బీసీ ప్రజలు వాళ్ళని ఎక్స్రే తీస్తా, జబ్బులు కనుక్కుంటా, మందు కనిపెడతా అని చెప్పి అన్నాడు. బయట లొల్లి పెడతారు, పార్లమెంట్ లోనేమో ఓట్ చోరీ అని చెప్పేసి అని ఇంకో విషయాల పైన డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడతారు. బీసీల పైన ప్రేమ ఉన్నదా లేదా రాహుల్ గాంధీ గారు చెప్పాలి. దాని తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు బీసీల పైన ప్రేమ ఉన్నదా లేకపోతే చెయ్యాలనుకుంటున్నా, నేను చెయ్యను, ఏం చేసినా చేసుకోపోలేని అంటారా, అదైనా చెప్పాలి. అంతే తప్ప దొంగ డ్రామాలు ఆడొచ్చు. ఇక బీజేపీ వాళ్ళు ఇక వీళ్ళేమో ఈయన పైన వేస్తారు, మేమేం చేయాలి అని చెప్పారని. చేసేది మీరు, చెయ్యాల్సింది మీరు, మీరు చెయ్యరు. 60% ఉన్నటువంటి బీసీలు హిందువులం కాదా? 60% దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బీసీ ప్రజలు జై శ్రీరామ్ అని అనడం లేదా? ఈ దేశ రక్షణగా మాకు బాధ్యత లేదా? మేము ట్యాక్సులు కడతలేమా? మేము హిందువులం కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 60% ఉన్నటువంటి బీసీ హిందువుల పైన మీ ప్రేమ ఎందుకు చూపిస్తలేరు, మీరు ఎందుకు సైతాన్ని ప్రేమ చూపిస్తున్నారు అనేది కూడా బీజేపీ వాళ్ళు చెప్పాలి, కేంద్రం చెప్పాలి, ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి నాయకులు చెప్పాలి. ఇక టిఆర్ఎస్ వాళ్ళు వస్తే టిఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమం మేమే చేసినాం, మా నాయనే చేసిండు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, మీకు పదవులే లేవురా బాబు అని చెప్పేసి అని రోజుకో సెంటర్ వేసుకుంటారు తిరుగుతున్నటువంటి కేటీఆర్ అండ్ కో. మీకు బీసీల రిజర్వేషన్ పైన ధ్వజమెత్తే బాధ్యత లేదా? మీరు పోరాడాల్సినటువంటి అవసరం లేదా? లేకపోతే మీకు కూడా బీసీలు అంటే ఏమన్నా విసుగు వచ్చిందా? అందుగురించనే 3 పార్టీలు కూడా కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్ వస్తే ఎక్కడ మా కుర్చీలు కదులుతాయో, ఎక్కడ మా పీఠాలు కదులుతాయో అని చెప్పేసి అని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ 3 పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎక్కడైతే తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని, మన నిధులు మనకు వస్తాయని చెప్పి అనుకున్నామో, ఇక్కడ కూడా బీసీ రాజ్యం, బీసీ రిజర్వేషన్ వస్తే ముఖ్యమంత్రి మనమే అవుతాము, మంత్రులు మనమే అవుతాము, ఐఏఎస్ మనమే అవుతాము, ఐపీఎస్ మనమే అవుతాము, ఈ మీడియా ఛానల్ కూడా మనే అవుతాయి. అందు గురించే మీరు ఎవరైతే బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ 5 ఏళ్ల బానిసత్వం పక్కన పెట్టండి, అవసరమైతే మీ పదవులు రాజీనామా చేయండి. అంతే తప్ప బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మాత్రం సైలెంట్ గా ఉండొద్దని చెప్పి చెబుతూ, జాతుల సీనన్న తీసుకున్నటువంటి ఏ నిర్ణయం పైన కూడా బీసీ యువజన సంఘాల తరఫు నుంచి మేము ఖచ్చితంగా పాటిస్తామని చెప్పని, ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నాం.